ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏందమ్మే నీకేమన్నా మతిపోయి ఉండదా? నీకు మతిగాని పోయిందా, పిచ్చిగాని ఎక్కిందా? ఏమైంది? ఏమవడమేంది? నీ విషయం పక్కన పెట్టమని ఆనంద చెప్పిందని వీళ్ళు నీ సంగతి గాలి కొదిలేసి శరణ్య పెళ్లి పనుల్లో ముందుకెళ్ళిపోతాంటే కాదని మాట్లాడకుండా మీ ఇష్టమని తలాడిస్తావా? అడ్డుపడిన నన్ను మాట్లాడద్దంటావా? అదే నీకు నాకు తేడా. దెబ్బ కొట్టడానికి అలా నటించాను. దెబ్బ కొట్టడానికా? కాకపోతే నేనిప్పుడు అడ్డుపడినా ఆ పెళ్ళైతే ఆగదు. నేను చెడనిపించుకోవటం తప్ప అందరి దృష్టిలో నేను మంచిగా ఉన్నట్టే ఉండాలి. కాని ఆ శరణ్య పెళ్ళి జరగకూడదు. ఎట్టా అమ్మే? ఏం చేద్దాం అనుకుంటాంటావు? ఆ రోజు ఆనంద ఇంట్లో ఉండాల్సిన నగ మన ఇంట్లోకొస్తే ఆ నగ నీ దగ్గర పెట్టుకున్నావు కదా? ఉంది. నా పెళ్లి గురించి ఆలోచించకుండా నాకు అన్యాయం చేయాలని చూస్తూ వాళ్ల కూతురికి పెళ్లి చేయాలనుకుంటే మాత్రం అప్పుడు ఆ నగని బయట పెట్టి ఆటాడిస్తాను అన్నావు కదా. ఇప్పుడు ఆ ఆట నేనాడిస్తాను. ఎట్టా అమ్మే? ఇలాంటి అమ్మాయి ఏ ఇంటి కోడలుగాను పనికిరాదు. నేను తప్పు చేశాను అని నన్ను అవమానించిన వాళ్ళకి, నన్ను చెంపదెబ్బ కొట్టిన వాళ్ళకి అందరికీ కలిపి బొక్కే బొక్క దెబ్బ. ఆ దెబ్బతో కొందరి నమ్మకాలు కూలిపోతాయి, మరికొందరి జీవితాలు కూలిపోతాయి. మా ఎమ్మే మా తల్లే ఎంత తెలివిగా ఆలోచించావమ్మే. అన్ని నా పోలికలే. బుద్ధులు పెంపకాన్ని బట్టి రావంట, రక్తాన్ని బట్టే వస్తాయి. నీది నా రక్తం అమ్మే, అందుకే నా తెలివితేటలు నీకొచ్చుండాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.